హల్లెలూయా. ఈరోజు మనము 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం 19వ అధ్యాయం చదువుకుందామండి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను పోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదికి పోవుటకు అతని ప్రేరేపించెను. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదారాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చెదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పెను. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదుము రండనగా, ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలాదు మీదకి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించునని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకు వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒకడైనా ఇచ్చట్లేడా అని అడుగగా, ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా, యెహోషాపాతు, రాజు అలాగనవద్దనెను. 8వ వచనం నుంచి చదువుతున్నానండి. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములోనున్న ఒకని పిలిపించి, ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రముగా రప్పించమని ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలు రాజును యూదారాజుకు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవిని ముందరి బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకుని తమ తమ సింహాసనం మీద కూర్చుండి ఉండగా ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచుండిరి. అప్పుడు కెనాయనా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి, సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడి చేసేదవని యెహోవా సెలవిచ్చున్నాడని ప్రకటించెను. ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు, యెహోవా రామోత్గిలాదు రాజును రాజు చేతికి అప్పగించును, దాని మీదకి పోయి జయముందుము అనిరి. మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపుమనగా, మీకాయా, యెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పెను. అతడు రాజునొద్దకు రాగా రాజు అతను చూచి, మీకాయా, యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోవుదుమా మానుదుమా అని అడుగుగా, అతడు, పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురనెను. అప్పుడు రాజు, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మారులు నీ చేత ఒట్టు పెట్టించుకుందునని అతనితో అనగా, అతడు, కాపరి లేని గొర్రెల వలనే ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీదను చెదిరిపోవుట చూచితిని. వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవలననియు యెహోవా సెలవిచ్చున్నాడనెను. ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెను, ఇతడు కీడునే గాని నా విషయమే మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని అనగా, మీకాయా, యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడయుండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడం ప్రక్కను నిలువబడుటయు నేను చూచితిని. ఇశ్రాయేలు రాజైన ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి పడిపోవునట్లు ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి. 20వ వచనం నుంచి చదువుతున్నానండి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలవబడి, నేను అతన్ని ప్రేరేపించదనని చెప్పగా, యెహోవా దేని చేతనని అతని అడిగాను. అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడాత్మగా ఉందని చెప్పగా, యెహోవా, నీవు అతనిని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చెను. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడాత్మను ఉంచి ఉన్నాడు, యెహోవా నీ మీద కీడు పలికించున్నాడని చెప్పాను. అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చెంప మీద కొట్టి, నీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమున పోయిననెను. అందుకు మీకాయా, దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్ళు దినమన్న దాన్ని తెలుసుకుందువని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపధిపతి అయిన
ఆమోను నొద్దకును రాజకుమారుడైన యోవాషు నొద్దకును మీరు మీకాయాను తీసుకుని పోయి వారితో, రాజు మీకు ఇచ్చిన సెలవు ఇదియే అనుడి. నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు వీనిని చెరలో పెట్టి క్లేశాన్న పానములు ఇయ్యుడి. అప్పుడు మీకాయా ఇట్లనెను, నీవు సురక్షితముగా తిరిగి వచ్చినడల యెహోవా నా ద్వారా పలుకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడనెను. అంతటా ఇశ్రాయేలు రాజును యోధా రాజైన యెహోషాపాతును రామోత్ గిలాదు మీదకి పోయిరి. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకునమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషం వేసుకున్న తరువాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేల్ రాజుతోనూ యుద్ధము చేయడి, ఆయుధములతోనైనను అధికులతోనైనను చేయవద్దని క్షమించండి అధములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడనున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజనుకుని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి. గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోనట్లు చేసెను. ఇట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేల్ రాజు కాడని తెలుసుకుని అతని తరుముట మాని తిరిగిపోయిరి. అప్పుడు ఒకడు గురిచూడకయే తన వెంటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా అతడు, నాకు గాయం తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపొమ్మని తన సారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. అయినను ఇశ్రాయేల్ రాజు అస్తమయం వరకు సిరియనులకెదురుగా తన రథమునందు నిలిచెను. ప్రొద్దుగుంకు వేళ అతడు చనిపోయెను. 19వ అధ్యాయం అండి. యోధారాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనానీ కుమారుడగు ఏహు అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బయర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యోధావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగన ఆజ్ఞాపించెను, మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. హెచ్చరికగా నుండు తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహాంశములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీయులలోను యాజకుల్లోను ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్ల పెద్దలలోను కొందరిని నియమించి వారికి ఇలాగున ఆజ్ఞాపించును, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలను. నరహత్యను గూర్చియు ధర్మశాస్త్రమును గూర్చియు ధర్మమును గూర్చియు కట్టడలను గూర్చియు న్యాయవిధులను గూర్చియు ఆయా పట్టణముల్లో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదకిని మీ సహోదరుల మీదకిని కోపం రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరలాగు చేసిన యెడల అపరాధులు కాకయుందురు. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యోధా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడు నగు జబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యం వహించుడి. సేవ చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఆమెన్.